మన దగ్గర ఉన్న గెస్ట్ హౌస్లో చాలా స్ట్రాంగ్గా టాస్క్లు ఆడి హౌస్లో అందరితో ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు ఏ పాయింట్ని తీయాలో ఏంటో ఒక క్లారిటీగా ఒక మైండ్ సెట్తో ఆడుతున్న నైనిక వాళ్ళ మదర్ ఈరోజు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి వాళ్ళ మదర్తో మాట్లాడి అసలు నైనిక ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి, తను ఎలా ఉంటుంది, ఇప్పుడు హౌస్లో ఎలా ఉంది, బయట ఎలా ఉండేది, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే క్లారిటీ మీద నైనిక గురించి తెలుసుకోవడానికి వాళ్ళ మదర్ దగ్గరికి ఈరోజు వచ్చేసాం. వాళ్ళ మదర్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? హౌస్లో లైక్ ఎలా అంటే బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు ముందు రోజు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది నైనికని. లైక్ నాకు అసలు నైనిక బిగ్ బాస్ వెళ్తుందని కూడా తెలియదు నాకు. జస్ట్ నేను ఇంటర్వ్యూ చేసేసాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు చెప్పింది నాకు చెప్పలేదు. ఓకే అవునా, గ్రేట్, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అవన్నీ జరిగాం. లైక్ నైనికని మీ దగ్గరికి అక్కడ ఇంటర్వ్యూ అక్కడి నుంచి కలిసి స్టార్ ఆఫీస్ నుంచి స్ట్రిక్ట్లీ చెప్పా అక్కడ అస్సలు పుసుకుమని చెప్పవద్దు, వాళ్ళ క్లూస్ ఉంటాయి కదా క్లాత్ అవన్నీ మళ్ళీ మనం ముందు నుంచి పట్టించుకుంటే మంచిది అని. నైనికని నేను చూసాను కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చూడంగానే సేమ్ నైనికని చూసిన సేమ్ సేమ్ అసలు. ఏమండి, ఎలా ఉంది గేమ్? బిగ్ బాస్ లో ఆడుతుంది, ఫస్ట్ వీక్ నుంచి చూసుంటారు, ఎలా అనిపిస్తుంది మీకు? మీరేమో మంచి మైండ్ సెట్ తో ఆడుతుంది అంటున్నారు, అక్కడ బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇచ్చేస్తున్నారు అనమాట. వీక్, ఇమ్మెచ్యూర్ అని. బయటని నా వరకు అయితే ఇప్పటి వరకు నేను ఎంత రివ్యూస్ నార్మల్ పబ్లిక్ తో నేను నార్మల్ గా అడుగుతున్నాను, అంటే యాజ్ అ నైనిక మదర్ కూడా కాదు, వాళ్ళకి తెలియదు నేను నైనిక మదర్ అని. అంటే వాళ్ళకి అడుగుతుంటే లేదు అమ్మాయి చాలా బాగా ఆడుతుంది అని. ఆ హౌస్ మేట్స్ ఏమో ఇమ్మెచ్యూర్ అనడం కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. కాదు, ఇప్పుడు మీరు ఒక యాజ్ ఏ మదర్ గా ఒక మన పిల్లల్ని ఎవరైనా వేలు పెట్టి చూపించడం కానీ లేకపోతే ఏదైనా మాట్లాడడం కానీ, ఎవరైనా ఏదైనా అంటే మన పిల్లలు ఏడుస్తుంటే మనకు ఒక బాధ అనేది అనిపిస్తుంటది. ఈ హౌస్ లో ఇక్కడ అంతమంది 10 మంది దాకా 5 మంది అలా నైనికని ఏమని అంటుంటే మీకు ఏమనిపిస్తుంది అండి? చాలా బాధ అనిపిస్తుంటది అనమాట. లైక్ యష్మి చాలా వీక్ రావడం లేదు, సోనియా అయితే పదే వీక్ ట్యాగ్ ఇచ్చేసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంకా ఇప్పుడు బజ్ లో కూడా వీక్ అని చెప్తుంది అనమాట. ఐ డోంట్ నో అంటే ఎలా ఆడితే అంటే 5గురు మాట్లాడుతుంటే ఎస్ ఇది మీరు మాట్లాడుతుంది రైట్ అని అగ్రి చేసిన వాళ్ళు వీకా స్ట్రాంగ్ గా నాకే అర్థం అవడం లేదు అనమాట. మీకు ఏమైనా అనిపించిందా తన గేమ్ లో, అరే ఇతను ఇలా చేయకుండా ఉండి ఇలా గేమ్ ఆడితే బాగుందని అనిపించిందా? మీకుందా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా? ఇప్పుడు సీతా క్లాన్ కి వెళ్ళింది, నిఖిల్ కి సపోర్ట్ చేస్తుంది అంటే ఒకవేళ నువ్వు నిఖిల్ కి అంత ఓన్ గా బ్రదర్ గా భావిస్తుంటే అక్కడే ఉండిపోవాల్సింది కదా. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా వెనక బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటున్నారు. విష్ణుప్రియ మాటలు అన్ని అర్థమవుతుంది అనమాట, తనకి నచ్చడం లేదు అని. అదే ఇటే ఉంటే బాగున్ను అని. ఫ్రెండ్షిప్ బ్రదర్ మధ్యన అంటే తను చాలా తిక్కమగా తిక్కమలకి ఆడిపోతుంది.